మత్తయి సువార్త 11వ అధ్యాయము చదవచ్చిన వాళ్ళందరూ కూడా మీరు తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తపు జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేసేదను. తలలెత్తండి. బయట ఇంకెవరున్నారు? మన కృష్ణ లేడయ్యా? ఉండా? బయట ఎవరు ఉండొద్దు, మందిరంలోనికి రండి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తపు ఏమన్నాడు? సమస్తపు. రైట్, వినండి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఎవరైతే ప్రయాసపడుతుంటారో ఆ ప్రయాసములో భయంకరమైన భారము కలిగి ఉన్నారో వాళ్ళ విషయంలో ఏమంటున్నాడంటే, వారు ఎవరైనా పర్వాలేదు, సమస్త జనులారా అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మాట అది కేవలం ఇజ్రాయేలీయులకు, క్రైస్తవులకు కాదు, అది యావత్ ప్రపంచానికి సంబంధించిన మాట. యేసుక్రీస్తు కొందరికి కాదు, అందరికీ ప్రభు అని వాక్యము రాయబడి ఉన్నది. ఈ సమస్త ప్రజలలో, సమస్త జనులలో ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాషల వారైనా, ఏ జాతుల వారైనా, ఏ మతస్థుల వారైనా ప్రయాసముతో ఉన్నట్లయితే, భారముతో ఉన్నట్లయితే రమ్మంటున్నాడు. ఆయన యొద్దకు పిలుచుకుంటున్నాడు. అటువంటి వారిని ఎవరైనా పక్కకు పెడతారు, అటువంటి వారిని ఎవరైనా త్రోసివేస్తారు, అటువంటి వారిని ఎవరైనా చిన్న చూపు చూస్తారు. కానీ తన చెంతకు పిలుచుకునే ఏకైక వ్యక్తి, ఏకైక ప్రభువు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అదే ఆయనకున్న ప్రత్యేకత. ఏమంటున్నాడు? ప్రయాసము, భారము. చూడండి, ప్రయాసము గురించి నేను మీకు వివరిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మీరు చదవండి, రాసుకోండి, టిక్కు పెట్టుకోండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము యేసు ప్రభునందు వ్యర్థము కాదు. హల్లెలూయా చెప్పుదాం. నీ ప్రయాసము ప్రభువును బట్టి అయితే, ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారై ప్రభు కార్య అభివృద్ధి యందు ఎల్లప్పటికీ ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభువునందు మీ ప్రయాసము అంటే వచ్చినవు. దేవుడు ప్రయాసముతో ఉన్న నిన్ను ఆయన యొద్దకు పిలిచాడు. నీకు విశ్రాంతి కలగ చేయడానికి, నెమ్మది కలగ చేయడానికి, సమాధానము కలగ చేయడానికి. ఈ విశ్రాంతి, నెమ్మది, సమాధానాలు నీ సమస్యలు పోయినప్పుడే, నీ శరీరములో కానీ, కుటుంబములో కానీ, నీ హృదయములో కానీ, మనసులో కానీ ఆయన నోటి మాట ద్వారా పూర్తిగా త్రీసివేసిన తరువాత నీకు సమాధానము, నెమ్మది, విశ్రాంతి కలుగుతూ ఉన్నది. పిలిచాడు ఆయన యొద్దకు. వచ్చిన నీవు, ప్రభు యొద్దకు వచ్చిన నీవు, ప్రార్థనకు వచ్చిన నీవు, ఆయన మాటలు వినడానికి వచ్చిన నీవు, నీ ప్రయాసము ప్రభు దగ్గరికి వచ్చినందుకు అది వ్యర్థము కాదు. ఎంత దూరము నుండైనా వచ్చినవు నువ్వు, ఎంతో షార్జి పెట్టుకొని వచ్చినవు నువ్వు,
ఎన్నో స్టాపులు దిగి మారుతూ వచ్చినవు నువ్వు. వాతావరణాన్ని లెక్క పెట్టలే. ఇవాళ నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఈరోజు నేను కల్లెపల్లికి వెళ్ళాలి, దేవుడు అక్కడ నాతో మాట్లాడతాడు, ఇది నిజమని విశ్వాసముతో నువ్వు వచ్చావు. వచ్చినా దానికి తగ్గ నీ ప్రయాసం ఏమాత్రము కూడా వ్యర్థము కాదని ఎరిగి కాస్త ఓపికతో స్థిరంగా ఉండు. ఇప్పుడే కాదు, రేపే కాదు, ఏ వారములోనైనను ఏ నెలలోనైనను దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటాడు. దేవుడు మర్చిపోడు. ఏ స్త్రీ అయినను తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఉండునా? ఉండదు కదా. ఎంతటి పిచ్చి తల్లి అయినా తన గర్భములో ఉన్న పేగును తెంచుకొని ఒక వ్యక్తికి జన్మనిస్తే ఆ శిశువును బట్టి, ఆ బిడ్డను బట్టి ఆమె ఎన్నడూ కూడా మర్చిపోదు. ఈ రోజున వారైనా కొందరు మర్చిపోయే వాళ్ళు ఉంటారేమో, కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. ఎవరు? యేసయ్య నేను నిన్ను మరవను అంటున్నాడు. ఏ వారములోనైనా జ్ఞాపకం చేసుకోవచ్చు, ఏ నెలలోనైనా నీ స్థితిని గుర్తెరిగి నీ స్థితిని మార్చవచ్చు. కానీ నువ్వు స్థిరంగా ఉండాలి, కదలొద్దు. ఎవరు స్థిరంగా ఉంటారో వారు ఎన్నటికీ కదలరు. స్థిరంగా అటు ఇటు నువ్వు పోయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కదులుతావు. స్థిరంగా ఉన్నోడు కదలడు, దృఢంగా ఉంటాడు. వాడు ఏ సమస్యనైనా జయించగలుగుతాడు, ఏ శక్తులనైనా ఎదిరించగలుగుతాడు, ఎన్ని శోధనలైనా సహించగలుగుతాడు. ఈ రోజున నువ్వు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోయినా దేవుడు ఒక్కడే. ఒక తండ్రిని పెట్టుకోండి, ఒక మందిరాన్ని పెట్టుకోండి, ఒకే మనస్సును కలిగి ఉండండి. ఆ రోజున సంఘము వారు ఏక మనస్కులై ఏక హృదయము గలవారై వాకున్న స్థిరాస్తులను అమ్మి అపోస్తుల దగ్గరికి తీసుకొని వచ్చి సువార్తకు ఉపయోగించుకోండి అని చెప్పారు. సంఘములో ఎవరైనా అప్పుల పాలైతే వాళ్లకు సహాయము చేస్తూ వాళ్ళ అక్కర్లు తీర్చి, నేను నీకంటే గొప్ప, మీరు తక్కువని ఏ భేదము లేకుండా, కులమతాలకు అతీతముగా, ధనవంతుడు దరిద్రుడు అనే భేదము లేకుండా ఆ రోజున సంఘము పునాది వేసింది. మనకు అపోస్తుల యొక్క సహవాసముతో కూడిన సంఘము పునాది వేస్తే ఆ పునాది మీదనే ఈ రోజున క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము నిర్మించబడుతూ ఉన్నది. ఆ సహవాసములోనే సంఘం నిలబడాలి. అంతకు మించి ఎక్కడ తేడా వచ్చినా నిలబడలేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నవారు ప్రభునందు ప్రభుకుని ఇచ్చిన ఒక రూపాయి కానీ, చెమటోడ్చి పరిచర్య చేసిన నీ పరిచర్య విధానము కానీ, పరిచర్య కొరకు, దేవుని కొరకు, సువార్త కొరకు నువ్వు ఎంత శ్రమ పడ్డవో, ఎంత కష్టపడ్డవో, ఎంత ఖర్చు పెట్టినవో దానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు నీకు. నువ్వు స్థిరంగా ఉండు, కథలకు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండు, ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండు. ప్రేమించడంలో, నవ్వుకునే విషయంలో, పలకరించుకునే విషయంలో, మర్యాదల విషయంలో ఎంత తేడా రావద్దు. ఒక వారం బాగుంటే ఈ వారము ముఖం మారిపోద్ది. కొన్ని రోజులు బాగుంటే ఇంకా కొన్ని రోజులు ఫేస్ ఫీలింగ్ మారిపోద్ది. సమస్యలను బట్టి మారుతుందా? ఎన్ని సమస్యలు వస్తే అంత ఎలగాలే ముఖం. ఎంత సమస్య వస్తే, ఎంత శోధన వస్తే, ఎన్ని అవమానాలు వస్తే అంతగా వెలుతురునియాలని ముఖము. అవునా కాదా? మాడిపోకూడదు. మాడిపోతున్నదంటే నీ హృదయము బాగలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10
3వ అధ్యాయం తీసిరాయా. 12వ వచనం చదవండి. సహోదరులారా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోండి. జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయే దుష్ట హృదయము గలవారు, విశ్వాసము లేని వారు ఎవరైనా మీ మధ్య ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ ముఖాలను బట్టే వాళ్ళ హృదయాన్ని గుర్తుపట్టవచ్చు. వాని దగ్గర ఏం లేదురా, వాని ముఖాన్ని బట్టే వాని గుణాన్ని, వాని హృదయాన్ని వీకనే గుర్తుపట్టవచ్చు. మనం హృదయంలో ఎన్ని రకాలుగా నింపుకొని ఆయాసపడుతుందో ఆ ముఖాన్ని బట్టి చెప్పొచ్చు. మనం దేవుణ్ణి విడిచిపోయే దుష్ట హృదయం గలవారు, దేవుని సన్నిధికి దూరమై, దేవుని మందిరానికి దూరమై, ప్రభు బల్ల లేదు వాడు బతుకుతాడంటవా? బల్లారాధన మిస్ చేసి ప్రభు బల్లలో పాల్గొంటూ తాగేవానికి గ్యారంటీ బైబిల్ ఇవ్వలే. నేనెందుకు గ్యారంటీ ఇస్తా? నేను ఒకటే, వదిలిపెడితే వదిలిపెట్టు, నమ్ముతే నమ్ము. దేవుని రాజ్యానికి అడ్డు కట్టేసినావు. నీ గ్రామంలో ఉన్న వాళ్ళు నీ ద్వారా రాట్లే. ఒక్కడు సరిగా ఉంటే వాడు 1000 మంది అని యెషయా గ్రంథంలో మాట్లాడాడు. ఒక్కడు నిజమైన క్రైస్తవుడైనా వాని ద్వారా గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు. ఈ రోజున ప్రభుని విడిచిపోయే దుష్ట హృదయం కలిగిన వారు ఎన్ని మేలులు చేసినా విశ్వాసము లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మీ మధ్య ఉన్నారు. జాగ్రత్తగా పరిశీలించండి. ఒకసారి నీ ఇంట్లో ఉన్నాడా, మీ స్నేహితులలో ఉన్నాడా, సంఘములో ఉన్నాడా, మీరు పనికి పోతే అక్కడ ఉన్నాడా, ఆలోచన చేయండి. నేను 100 సార్లు చెప్పినాకనే ఈ రోషము, కోపము. రేపటి రోజున ఏదైనా జరిగినప్పుడు నేనే వచ్చి మళ్ళీ ప్రార్థన చేయాలి. కాబట్టి అన్యజనులు అందరూ దేవుడు నమ్ముకున్నాడు, వీడి మధ్యనే చచ్చిపోయిండని వాళ్ళందరూ అంటారని చెప్పి, అయ్యా వాడు తాగుబోతోడైనా, వ్యభిచారి అయినా, మందిరాన్ని పట్టించుకొని వాడైనా, ఎన్నడు కూడా రూపాయి ఇయ్యని వాడైనా వాణ్ణి ఏమనకయ్యా, వాని బతుకువాడు బతకని, వాణ్ణి ఏమనకయ్యా, వానికి ఏమైనా నేను పోవాలి. పోకపోతే నాకు చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు వస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది. ఈ రకమైన ప్రార్థన విజ్ఞాపనలతోటి ముందుకు వెళుతున్నాం. దీన్ని అర్థం చేసుకోలేక ఎన్నో రకరకాలుగా ప్రయత్నిస్తాము. కానీ నువ్వు సరైన ఆడదానివైతే భర్తను కూడా వణికిపించవచ్చు. నువ్వు మంచి కొరకు అంటున్నా, నేను మంచి కొరకు, నీ భర్తను రక్షించుకోవడం కొరకు, నీ భర్తకు ఒక విలువ పెంచడానికి. నీ భర్త నాశనం కావద్దంటే నీ టాలెంట్ ఉపయోగించు. నువ్వు ఆయన ఏదో పైనుండి దిగి వచ్చినట్లు, ఆయన పరిశుద్ధుడు అన్నట్లు ఆయన మాటకు నువ్వు వణుకుతావు. ఏమిటది? దేవుని తర్వాత భర్త బలమైన వాడు. వాడొక్కడు కుటుంబంలో సరిగా లేకపోతే శాపం అనే కాడి వాళ్ళ భుజాల మీద ఉన్నట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి మనము స్థిరముగా ఉండాలి, కదలని వారమై ఉండాలి, ప్రభు కార్యమందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. ఏ రోజైనా చర్చికి అడుగొద్దామని వచ్చిర్రామా మరి అమ్మా, నేను అడగాలనా దీన్ని? ఆ జ్యోతి ఒక్కతి కుంటుకుంటా నేను బలహీనున్నే, ఆ మోష ఒక్కడున్నాడు, ఆ పనికి ఆసరపడుతుండు. ఇంకా అలా భార్య అంటేనేమో ఇంకా ఆమెది ఎప్పుడు అంతే ఉంటుంది. ఆమె హృదయ పరివర్తన చెందినప్పుడే మీ ఓలిగా సర్ది పెట్టుకొని పనికి వస్తుంది. ఇప్పటిదాకా రాదామా? అలా చెప్పుదాం. హృదయ పరివర్తన అంటే ఏంటో తెలుసా మీకు?
హల్లెలూయా చెబుదాం. త్రిపురారంలో జాషువా అని ఉండే, వచ్చిండా? వాళ్ళ భార్య లూది అని ఉండే. ఆ మాట ఇప్పుడు కాదులే, మారు మనసు పొందక బిందెను 3 సార్లు గడిగేదాట, బోరింగ్ను కూడా గడిగేదాట. హల్లెలూయా చెబుదాం. వాళ్ళ పరిస్థితి ఏమైంది ఎరికాను ఇప్పుడు. అప్పుడు కూడా మన మోషే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఎరికేనా? ఈ ట్యాంకులో పట్టుకోకుండా ఆ ట్యాంకు దగ్గరకు వస్తాడు. ఈ ట్యాంకు బాగలేకపోతే దీన్ని క్లీన్ చేసుకొని నీళ్లు పట్టుకోవాలి, ఆ ట్యాంక్ అడుగు వస్తాడు. పోనీ ఇంకోసారి ఏం చేస్తాడంటే పైపు అందులోనికి పోతుంటే ఆ పైపు తీసి ఇందులో పెట్టుకుంటాడు, కానీ నల్ల పెట్టాడు. నేను ఆలోచన చేసిన, అయ్యా ఏమిటి ఇది పరిస్థితి? వాళ్ళు ఉన్నది రూమ్ వెనక ఎంత భయంకరంగా ఉన్నారు. రూమ్ బాగలేదు, వాళ్ళ నివాసం బాగలేదు, భయంకరమైన దౌర్భాగ్య స్థితి అనుభవిస్తున్నారు. ఇక్కడనేమో ఇంత అఫీషియల్గా వ్యవహరిస్తున్నాడు ఏంది? ఆలోచన చేసిన నేను. చూడండి, గమనించండి, అల్లకు పోయే నీళ్ళను పైపు తీసి పెడతాడు. ఒక్కోసారి నా ముందలేం బట్టలు లేనప్పుడే ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు. ఆమెమో 3 సార్లు బిందెని గడిగేదాట. వాళ్ళ కొడుకు ఏం చేసిండు ఎరికని? ఇప్పుడు తల్లి తండ్రిని ఎల్లగొడితే వాడు ఏరే ఇంట్లో బతుకుతురు వాళ్ళు. అయినా ఇప్పుడు మార్పు వచ్చింది, చిన్నగా మార్పు వచ్చేసింది. ఇది ఆ మధ్య సంగతి నేను చెప్పేది. ఇప్పుడు మార్పు వచ్చింది, అర్థమవుతుంది. ఈయన దెబ్బకు తట్టుకోలేం. ఒక రౌండ్ తిరిగి రండి, అన్ని చర్చిలు తిరిగి రండి. నాలో నీతి ఉంటే మళ్ళీ ఇడికి రండి, నీతి లేకపోతే అక్కడనే ఉండండి. హల్లెలూయా చెబుదాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నోనేమో ఒక బుడుబురుకలోడు జంగాలోని లాగా నేను వ్యవహరిస్తున్నా. ఇప్పుడు జంగాలోడు బురుబురుకలోళ్ళు కూడా అంతస్తులు కట్టిర్రు, మాదిగ మాలోళ్ళు కూడా డెవలప్ అయితేనేవరు. నేనే డెవలప్ కాలే. హల్లెలూయా చెబుదాం. నేనేం డెవలప్ కాలే తల్లి. ఒకటే రూములో 6 ఉంటాం. ఇక తర్వాత మీరు పోంగానే కూడా వెంటనే మీరు ఉండగా కూడా వెంటనే లింగి కట్టుకొని ఏదో పాత మెత్తగా ఉండే అంగిని వేసుకుంటా, ఏదైనా ఒకటి పని చేసుకుంటూ ఏదైనా చేసుకుంటూ ఉంటా నేను. ఈ రకంగా ఉంటే వీళ్ళు ఇంత అఫీషియల్గా వ్యవహరిస్తుంటే నాకు ఆశ్చర్యం. వీళ్ళకి ఏం లేదు, ఎందుకు ఇది అనిపిస్తుంటుంది నాకు ఒక్కోసారి. అర్థమవుతున్నవా? అర్థం అవుతుంది మీకు చాలామందిని చూస్తే. అయినా చేదుడు వాదుడిగా ఉండి సహకరిస్తూనే ఉన్నారు. ఆ లూదియను జాషువను దేవుడు మార్చాడు. అప్పుడున్న హృదయం కాదు. ఇప్పుడు కూడా కొన్ని నెలల నుండి వీళ్ళ వ్యవహారంలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది. లేకపోతే ఇంకొక రకంగా ఉండు. మార్పు వచ్చింది, ఏం పర్వాలేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇక మన కల్లెపల్లి స్థానిక సంఘస్థుల్లో మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే ఈమె పోయి ఆమెను పిలుస్తుంది, ఆమె పోయి ఇంకొక ఆమెను పిలుస్తుంటుంది. ఇక మీరు ఎవరు పిలుచుకుంటారో ఈ బంధుత్వం మీకు బలంగా ఉన్నట్టుంది. కాబట్టి యేసయ్య బంధుత్వం తక్కువ ఉంటుంది. నా బంధుత్వం బాబుసాహెబ్ బేడకు వచ్చి చూడు. హల్లెలూయా చెబుదాం. పోనీ మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? 450 మంది వచ్చారు. మరి ఈ మా వాళ్ళు ఇంతమంది ఉర్రని నీవు విర్రవీగుతలే. ఆయన లేకపోతే ఉండలేను, ఈయన లేకపోతే ఉండలేను, ఏమో ఉండాలి, ఏమో రాసుకోవాలి, ఏమో పూసుకోవాలి, మీ ఒకటనేది లేదు. దేవుని ప్రేమ ఉంటే నాకు ఆరోగ్యం ఇచ్చాడు, సంఘము యొక్క పాదధూళి కడగడానికి మందిరాన్ని నేను ఒక్కసారి కూడా కడగలేదే, ఎందుకు ఈ బతుకని నీ అంతడు నువ్వే అనుకోవాలి. కాళ్ళు మూసుకో అమ్మ, ఓ అమ్మ, కాళ్ళు మూసుకో. మీరు నవ్వాల్సిన అవసరం లేదు. నీ బతుకు నీకు అర్థమైతేనే ఉంది, ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అన్నదానికి ఎందుకు మీది మీకు అర్థం కావట్లేదా? ఈ మందిరం కడగాలి, వారానికి ఒకసారి పోయొద్దాం అనేది లేనే లేదు.
దీనివల్ల మీరు వెనకబడుతుర్రా, ముందుకు వస్తుర్రా? కుటుంబం మొత్తము కూడా చర్చికి రాకుండా అందరు చెడిపోయిర్రు. ఒక్కడు సరైన క్రైస్తవ లేడు కల్లెపెళ్ళ. కొంతమంది ఉన్నారు, వాళ్ళని బట్టి దేవుడు ఆ కుటుంబాలను కనికరిస్తుండు. కానీ నేను కూడా కొన్ని రోజులే అంట, తర్వాత అనొద్దు అన్నాడు దేవుడు. వాళ్ళు వచ్చినా అనొద్దు, రాకున్నా అనొద్దు, వాళ్ళ పేరు ఎత్తొద్దు అని పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు తెలియపరిచాడు. కానీ అయ్యా, మేము కన్న పిల్లలు కదా. ఎవరాలు? నా కన్న పిల్లలు కదా, నా ముందలే తాగుబోతులై, నా ముందలే దేవుని నీకు దూరం అయితే అయ్యా ఎట్ట తట్టుకోను నేను అని నేను దేవుని దగ్గర ఏడుస్తుంటే, వారి తిక్కలోడా, రాజుల అంటే 2వ దినవృత్తాంతంలో ఒక మాట ఉంటుంది. ఇది అంశానికి సంబంధించింది కాదు కానీ తీయండి. రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 21వ వచనం చదవయ్యా గట్టిగా ఎవరైనా. యెహోవా ఒక దూతను పంపెను, అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా, అష్షూరు రాజు సిగ్గు నొందినవాడై అతడు వెళ్ళి తమ దేవుని గుళ్ళో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే వాణ్ణి అక్కడ కత్తి చేత చంపిరి. కొడుకు చంపిండు. ఎవడు చంపిండు? కడుపున పుట్టినవాడు. అయ్యా నా పిల్లలీలు, వాళ్ళకి చెప్పకపోతే ఏమైపోతారు అయ్యా అని నేనంటే, కడుపున పుట్టినోడు కత్తితోడు చంపిండ్రా, గుళ్ళే చంపిండు. ఆత్మదేవుడు చెప్తున్నాడు, నీకెందుకు ఈ గోల? వస్తే ప్రార్థన చేయి, దయ్యాలు ఎల్లగొట్టు, నేనున్న నీ పక్షాన. నువ్వు మాట్లాడుతుంటే అనేక మందికి, నా పిల్లలైన వాళ్ళందరికీ మార్పు వస్తుంది, నేను పక్కకు పెట్టిన వాళ్ళకి మార్పు రాదు, కోపం వస్తుంది. వాక్యము ద్వారా ఎవరికి కోపం వస్తుందో వాళ్ళందరూ నా పిల్లలు కాదు. నా పిల్లలైతే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ఇది నిజమని గ్రహించి సంతోషిస్తారు వాళ్ళు. ఎందుకంటే అబద్ధం ఒక్కడి మాట్లాడవు, ఒక్కడి కల్పించి మాట్లాడవు. యేసు నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆ రోజున ఆ అష్షూరు రాజు వేరులే, వాడు దేవునికి విరోధి కాబట్టి దేవుడు ఒక దూత నంపి అష్షూర్యుల సేనాధిపతులను, అధికారులను, అనేక మందిని సంహరించి వెళ్ళిపోతే వీడు సిగ్గుతో పారిపోయిండు. వాళ్ళ దేవత గుళ్ళో కూర్చుంటే కొడుకు వచ్చి చంపిండు. అది ఏరే చరిత్ర అది. కానీ ఇప్పుడు జీవము కలిగిన దేవుని బిడ్డలం కాబట్టి చెప్పకున్నా ఇంకొక ఆలోచన, తండ్రి ఈ జ్యోతి దండకు ఒక లేడీస్ అయినా ఒక పురుషుడైనా శాంతిగాని దండకు ఇందులో ఎవరైనా నీ సేవకు వస్తే ఎంత బాగుండు తండ్రి. ఎందుకంటే ఇప్పుడు జ్యోతి ఉన్నది, ఏదున్నా ఆమెనే పెట్టమని చెప్తా. బైబిల్ ఒక్కటే దైవజనురాలను అడుగుతా, ఎప్పుడో ఒకసారి అడుగుతా, అన్నీ జ్యోతిని అడుక్కుంటా. దేవుడు ఆ మందిరానికి అటు అధిపతిగా పెట్టిండు. నమ్మకస్తులకు అంత అధికారం బాధ్యత ఉంటుంది. జ్యోతి మా దగ్గర అడుక్కోవడం కాదు, నేనే ఆమె దగ్గర అడుక్కోవాలి. అన్నం పెట్టమ్మా అనాలి. ఆమె చెప్తుంది, అన్న ఆలోచన వీళ్ళొచ్చారు అట్ట ఇట్ట అన్న, ఆ దైవజనుడు ఈ దైవజనుడు వచ్చి వాళ్ళకి ఎందుకు ఇస్తావు డబ్బులు ఇయ్యకాకు అన్నీ ఆమె చెప్తుంది. ఎందుకంటే మేము పడుతున్న బాధలు చూసింది, ఒళ్ళు దాచుకోదు అస్సలే.
యమ పని చేస్తుంది. అంత నమ్మకంగా ఉన్న వాళ్ళకు ఇక్కడ అంత ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ అలిగి సనిగే వాళ్ళకు, నేను ఏమనంటే బాధపడే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉండదు, వాళ్ళకు భవిష్యత్తు కూడా ఉండదు. అటువంటి వాళ్ళు వద్దులే, కానీ జ్యోతి లాంటి వాళ్ళు కానీ ఈ శాంతి కానీ లాంటి వాళ్ళు కావాలి. అలా చెబుదాం. వాడు 5 ఏళ్ల నుంచి మందలించిన ఒక్క మాటకు అలగలేదు, బాధపడలేదు, ఎదురు చెప్పలేదు. అందుకనే వాడు లైఫ్లో ఎలా ఉంటాడో, రేపు 1వ తారీఖు పంపిస్తున్నా 40 రోజులకు వస్తాడు. హల్లెలూయా. రేపు 1వ రోజు ట్రైనింగ్కి వెళ్తాడు, 40వ రోజు వస్తాడు. అన్నీ కూడా ఆయన స్థానంలో సాగర్ చూసుకోవాలి. వింటున్నావా? వీడియో మిక్సింగ్ కానీ యూట్యూబ్లో పెట్టేది కానీ కొద్దిగా బాధ్యత కలిగి ఉండు. దేవుడు పెళ్లి చేస్తాడు, నీకు అవుతుంది, ఉత్తమమైన దాన్ని ఇస్తాడు నీకు. ఉరకలో పెట్టాల్సిన అవసరము లేదు. ఉరకలో పెట్టిన వాళ్ళ సంగతి మొత్తం నేను చూస్తూనే ఉన్నా. ఒకప్పుడు నేను కూడా ఉరకలో పెట్టినా ఏదో దేవుడు నన్ను క్షమించి మళ్ళీ నా కుటుంబాన్ని నిలబెట్టింది, కానీ అందరి కుటుంబాలు సెట్ కావు. అవునా కాదా? హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి నీవు స్థిరముగా ఉండు, కదలకుండా ఉండు. కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ప్రభు కార్య అభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండు. ఒకప్పుడు ఉరకల పెట్టిర్రు, ఇవాళ మందిరం ఎందుకు ఉడుస్తలేవు? 2 హృదయాలు ఉంటాయా నీకు? ఒకప్పుడు ప్రేమ అట్టుంది మీ మీద, ఇప్పుడు లేదంటే అట్టుంటేట. కట్టుకున్నప్పుడు భర్త మీద అంత ప్రేమ ఉందంటే ఇప్పుడు వద్దంటివి. ఇప్పుడు భార్య మీద అంత ప్రేమ ఉందంటే ఇప్పుడు వద్దంటివి. వృద్ధాప్య ముసలితనం వచ్చేంత వరకు కూడా ప్రేమ నలుసంతా కూడా తగ్గొద్దు. హల్లెలూయా చెబుదాం. మిర్యాలగూడెం వెంకటప్పారెడ్డి కొడుకు సంతోషమ్మ కొడుకు పెళ్లికి పోయినా. నేను 40 ఏళ్లలో అటువంటి పెళ్లి చూడలే నేను. హల్లెలూయా చెబుదాం. కరెక్ట్గా 50 రకాల ఫుడ్ పెట్టిర్రు. 50 రకాలు లెక్క పెట్టా. పిచ్చి లేచింది దాన్ని చూసి తినలేక. పోనీ అది పోనీ. పెళ్ళికి పోయి వస్తుంటే విశాల్ మార్ట్ దగ్గర ఆపమన్నది వినోద్. అయ్యా ఒక బ్యాగ్ తీసుకుంటా, బ్యాగ్ చినిగిపోయిందండి, తీసుకోపోమ్మ. బెడ్షీట్స్ అస్సలు లేవు. నిన్న బెడ్షీట్స్ లేకపోతే లింగి కప్పుకొని పన్యం. పవిత్ర స్కూలుకు 7 గంటలకు పోయిన తర్వాత ఆమె రగ్గు నాకు కప్పితే నేను 9 గంటల దాకా పన్యా. అయితే తీసుకుందామంటే తీసుకోపోనా. ఏది తీసుకుంటే తీసుకో, కానీ నువ్వు రారాదే అన్నది. ఎందుకంటే పెళ్లి చేసుకుంటేవి, పెళ్లి కాగిన సంవత్సరం వల్లే కొడుకు పుట్టే, బిడ్డ పుట్టే, సంవత్సరం మొత్తం ఇటే అయిపోయింది. మనం ఇద్దరం ఎప్పుడు కలిసి తిరిగినాం అంటుంది. హల్లెలూయా. ఎప్పుడు కలిసి తిరిగినామంటే అహో మీ కోరికలు గిట్ట ఉండొచ్చేమో, అంటే భార్య పక్కన భర్త ఉండాలని ఉంటుందేమో. నేను స్వేచ్ఛగా తిరిగిన, భీమారామయ్య గారు లాగా స్వేచ్ఛగా తిరిగిన. మా గురువుగారు పక్కన అమ్మగారు కూడా కూర్చోబెట్టాడు. ఆ బ్లడ్ కాబట్టి నేను పక్కకు పెడితే మనసిప్పి చెప్పింది, ఎప్పుడు ఇదే నానే. పెళ్లి చేసుకున్నాక ఇక పిల్లలు, ప్రెగ్నెన్సీ, పిల్లలు కానీ వాళ్ళని చూసుకోవడం ఇదే అయిపోయింది. ఇప్పుడు అందరూ హాయిగా ఎక్కడో అక్కడికి పోయిర్రు, ఇప్పుడన్నా తిరిగొద్దాం మన ఇద్దరం. హల్లెలూయా. అది కూడా నా కళ్ళు తెరిపించిందిలే ఒక ఉద్దేశంలో. ఎందుకంటే సంఘానికి క్రీస్తుకు ఎంత ప్రేమ ఉంటుందో భార్యాభర్తలకు అట్టుంటుంది. కాబట్టి నాదేంటంటే కనీసం జీవి మాల్కు పోయినా 10 నిమిషాలనే వస్తా. నాకేం కావాలి, ఏ కలర్ కావాలి అదే అడుగుతా, అదే ఇస్తారు, తీసుకుంటా వస్తా. 10 నిమిషాలల్లా బట్టల షాపులో బేరం చేసిన వ్యక్తి మునగాని నేను ఒక్కనే, ఎక్కువ ఉండను. పక్కన నేను అనుకున్న దానికంటే ఇంకా మంచివి షారిష్ కానీ షర్ట్స్ కానీ ప్యాంటు కనపడినా ఆశించను. నేత్రాశ కలిగిన వాడు అది కూడా కావాలంటాడు. ఆశ నిగ్రహం కలిగిన వాడు తనకి ఏది కావాలనో దాన్నే తీసుకొని వస్తాడు. అది అందుకనే శూలమివతి ఆడ 1,000,000 మంది ఉన్నప్పటికీ కూడా ఆమె కంట ఆమె ప్రియుడే కనపడ్డాడట, కానీ ఎవడు కనపడలేదట. ఈ ప్రపంచంలో 1,000,000 దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నప్పటికీ
యేసు ప్రభు ఒక్కడే కనపడ్డాడు ఈ సంఘానికి. తన ప్రియున్నే గుర్తుపెట్టుకుందామే. తన ప్రియుని కంటే మోచబరులు మొనగాన్లు ఉన్నట్లు ధూమ్ధాం చేసే వాళ్ళందరూ కూడిర్రు. కానీ తోటలన్నిటిలో కూడా జల్దర్ వృక్షము ఏ రీతిగా ప్రత్యేకింపబడినదో ఈ ప్రపంచములో ఉన్న యవనస్తులలో నా ప్రియుడు ఈ యాపిల్ వృక్షము వలె ప్రత్యేకింపబడినవాడు. అతని మీద నా కన్ను పడ్డది, ఆయనే కనబడుతుండు, ఎవ్వరూ కనపడతలేరు. భర్తకు కానీ ప్రేమించిన దానికి అట్ట కనపడాలి, అందరు కనపడకూడదు. కొన్ని ఉంటాయి నాయన భయంకరమైన వేషధారణ. కనపడ్డోళ్ళతోటల్లా నవ్వుడే, కనపడ్డోళ్ళతోటల్లా మాట్లాడుడే, కనపడ్డోళ్ళనల్లా తనకు వాళ్ళ దేహము కాస్త హైట్ పర్సనాలిటీగా ఇంపుగా కనపడినంత మాత్రాన వాడిని చూసుడేనాయే. వాక్యానుసారముగా ఉండే సంఘానికి యేసుక్రీస్తు ఒక్కడే కనపడతాడు, కానీ ఇంకా ఎవరు కనపడరు. ఏ దేవుడు ఏ దైవం కనపడదు. అందుకనే అయ్యా పోయొద్దని రారాదు, నా ఎంట ఉండరాదే అట్టని చెప్తే పోయినా అన్ని తీసుకుంది. బెడ్షీట్స్ తీసుకుంది, బ్యాగ్ తీసుకుంది బైబిల్ పెట్టుకోవడానికి. ఆమెకు బైబిల్ అంటే బైబిల్ జాగ్రత్తగా చూసుకుని, ఆమె దగ్గర ఉన్న బైబిల్ నా దగ్గర లేవు. 3,000 రూపాయలు, 2,500, 700-800 కాంచి పైకి ఉంటాయి ఆమె దగ్గర బైబిల్. చదువుతుంది, ఆడ పక్కకి వేస్తుంది, ఇంకోటి తెచ్చుకుంటుంది. ఇప్పుడు కూడా అమ్మ నేను ఒక వాక్యం నాకు ఏడన ఉంది దొరుకుతలేదంటే పాలన కాడని తెచ్చుకోబడి చూసుకున్నాను నేను. అలే చెబుతా. ఇటువంటి వాళ్ళకి మీ అక్క దొరకడం అదృష్టం. ఆమెను అడగండి. ఏమడుగుతారు? మంది శుద్ధులు అడగండి, ఆమెను చెడగొట్టకండి, వాక్యం అడగండి, వాక్యం అడగండి, భవిష్యత్తును అడగండి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మన ప్రయాసము ప్రభునందు వ్యర్థము. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న రైట్ భారం. చాలామంది భారముతో ఉంటారు. అందుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనములో నీ పనుల భారము యెహోవా మీద చెప్పాలి. అనరిందమ్మా పారిజాత అనవింది. నీ పనుల భారము ఉందా లేదా? చదువుకోలే నువ్వు? చదువుకోనామని బాగానే చేసుకునేది రమేష్. అయ్యా అస్సలు చదువురాని దాన్ని మన సాగరు ఇంటర్మీడియట్ చేసినా చేసుకుంటలేడు. డిగ్రీ చేయాలట, ఈయన ఒక ఉద్యోగం ఆమె ఒక ఉద్యోగం చేయాలట ఇద్దరు. అమ్మాయి బాగుందిరా చేసుకోరా అంటే చదువు కొద్దిగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అట్టుంది, 10th ఫెయిల్ అట్టుంది. రమేష్ భార్యకి ఏమొస్తుందిరా? గటువంటి వాళ్ళు అయితే అణిగి మణిగి ఉంటారా నాయన, గయ్యాలి ఉంటాయి, దెబ్బకి తట్టుకోలేం. అల్లెలుగా చెప్పుదాం. ఒక మంచిగున్నా ఉండొచ్చు, కానీ ఆ హృదయంలో వాక్యం ఉండాలి, ఆత్మ ఉంటే అణిగి మణిగి ఉంటారు. లేదా అన్నీ బాగున్నాయంటే 7 షర్ల నీళ్ళు దాపిస్తారు. నేను యేసు నామానికి మహిమ కలుగునుగా. నువ్వేమో నోట్లు ఏలిపెట్టినా కొరకవు, అమాయకునిగా ఉంటావు నువ్వు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధనలో దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. నెల రోజులు డేట్ వేసుకొని 30వ రోజు వరకు ఒక్కల పట్ల వివాహం జరుగుద్ది. స్త్రీలు తెలియదు, పురుషులు తెలియదు, కానీ ఆ వివాహ కార్యక్రమాన్ని దేవుడు తెలియపరిచాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. పోయేటప్పుడు పెళ్లిగానులు అంటే నా పట్లనే ఆ ప్రవచనం జరగాలని ఏడు, అది నీ పట్లనే జరుగుద్ది. ఇప్పుడు మీ పిల్లలు ఏడిసిర్రు అనుకో, ఏడుస్తే వాడు 100 దగ్గర 50 అయినా ఇయ్యబుద్ధి అయింది. ఏడుస్తే 100 ఇయ్యబుద్ధి అయింది. తండ్రి ప్రేమ అట్టుంటుంది. దేవుని దగ్గర ఏడవండి, ఆ ప్రవచనాన్ని సొంతం చేసుకొని వెళ్ళండి. నీ పనుల భారము నోరు తెరవండి. ఇప్పుడు భారం ఉంటుంది పని చేసేవానికి. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కట్టుకుంటుర్రు, కాస్త భారం అనిపించదా? వ్యవసాయం చేస్తుర్రు, భారం అనిపించదా? వ్యాపారాలు చేస్తుర్రు, భారం అనిపించదా? చెప్పండి నోరుతోటి. మరి గట్టిగా చెప్పరాదు. భారం అది మంచి పని అయితే మనకెంత భారం అనిపించినా అది దేవుని మీద మోపాలి. అంటే దేవుడే చూసుకుంటాడని మనం పనిని ప్రారంభించాలి. దేవుడే చూసుకుంటాడు, భయపడొద్దు.
ఇన్ని ఎకరాలు నువ్వు వ్యవసాయం చేస్తావంటే దేవుడే చూసుకుంటాడు. ఇల్లు కట్టలేస్తావంటే దేవుడే చూసుకుంటాడు. అది ఆయన మీద భారం మోపడం. సంసార జీవితంలో భార్య ఇంటలేదా, దేవుడే చూసుకుంటాడు. భర్త ఇంటలేడా, దేవుడే చూసుకుంటాడు. చాలామంది కూడా ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది మనస్పార్థాలు వచ్చి సమాధానాన్ని కోల్పోతుంటారు. పని దగ్గర కానీ కొంతమంది తొడేళ్ల స్వభావాన్ని కలిగి ఉంటారు. దేవుడే చూసుకుంటాడని చెప్పండి. నేనేమో దేవుడే చూసుకుంటాడని నేను అంటలేను, మిమ్మల్ని సరిచేస్తున్నా, చక్కదిద్దుతున్నా. కాబట్టి దేవుడు నన్ను యాజకునిగా నియబెట్టింది కాబట్టి నేను అన్నా మీరు పడబుద్ధి అయింది, మిమ్మల్ని అనడానికి నాకు అధికారం ఉంది. కానీ మీరు అనుకోకూడదు, భారం కలిగినందుకు దేవునికే అప్పగించాలి. పనుల భారం ఎవరి మీద మోపాలి? అప్పుడు మన ఉద్దేశములు, మరి ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారు? ఉద్దేశం మీ భవిష్యత్తులో ఏముంది? కొడుకు పుడితే ఏం చేద్దాం అనుకున్నారు? బిడ్డ పుడితే ఏం చేద్దాం అనుకున్నారు? లేకపోతే ఉన్న పిల్లలని ఎలా చదివిద్దాం అనుకున్నారు? ఏ స్థాయికి ఎక్కించాలనుకున్నారు? మీ ఉద్దేశం. మీకు వచ్చిన డబ్బులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఉద్దేశములు, మంచి ఉద్దేశములు అన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. మనం ఎప్పుడైతే ప్రతిదీ దేవునికి అప్పగిస్తామో మన ఉద్దేశములన్నిటినీ ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. హల్లెలూయా. పోతున్న కొద్దీ భక్తి కానీ, ప్రార్థన కానీ, ఆత్మీయత, ప్రేమ తగ్గకూడదు. ప్రభు నిన్ను పిలిచిండు దగ్గరికి. పిలిచినప్పుడు వెళ్ళినావు, ప్రయాసముతో ఉన్నావు, భారముతో ఉన్నావు. అయినా ఆయన మీద మోపు, నువ్వు స్థిరంగా ఉండు. ప్రభు నందు నీ ప్రయాసం వ్యర్థం కాదు. నీ భారం ఆయన మీద మోపినందుకు నీ ఉద్దేశములన్నీ సఫలం చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. అందుకనే ప్రభు యొద్దకు రావాలని 7-8 వచనములో ఉన్నది. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఎవరి యొద్దకు రావాలి? నోరు తెరువురమ్మా. మరి రమ్మనడా? రమ్మనలేదా? ఆయన పిలిచిండా? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తపు జనులారంటే మీరు ఎవరైనా కావచ్చు, నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, ఇంకా ఏ సమస్యతో ఉన్న ఏ కులస్తులైనా రండి అని చెప్పిండా? చెప్పలేదా? అటువంటప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. వస్తే ఆయన ఏమనుంది? మీ యొద్దకు వచ్చును. ఆయన యొద్దకు ఎవరు వస్తారో వారి యొద్దకు ఆయన వస్తాడు. ఆయన ఎవరి యొద్దకైతే వస్తాడో, ఎవరి తలుపు అయితే తట్టుతాడో, ఎవరి ఇంటిలోనికైతే వస్తాడో, ఎవరి హృదయంలోనికైతే వస్తాడో వాళ్ళ స్థితిగతులన్నీ మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఇంటికి వచ్చిండా? రాలేదా? ఎంతమంది తెలుసు? జక్కయ్య వచ్చిండా? రాగానే వెంటనే ఆ ఇంట్లో ఒక మార్పు జరిగింది. జక్కయ్య అంటాడు, ప్రభుకు కూర్చేసిండు, కూర్చోమన్నాడు. ప్రభువా, నేను సంపాదించిన ఆస్తిలో నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను పన్నులు వసూలు చేశానో, వడ్డీలు వసూలు చేశానో, ఒక్కంటికి 4 గంటలు కట్టిస్తా. ₹1 వసూలు చేసిన వాళ్ళకి ₹4 కట్టిస్తా. ఇంకా సగం ఉంది. ఈ సగం ఆస్తిని ఏం చేస్తా అంటే పేదవాళ్లకు పంచిపెడతా. ఎవరికి? పేదవాళ్లకు సగం పంచిపెట్టినావు. అన్యాయంగా నువ్వు పన్నులు వసూలు చేసి లాభము కూర్చుకున్నందుకు ఒక్కంటికి 4 గంటలు చెల్లిస్తా అన్నావు. మరి నీకు ఆస్తి వద్దా జక్కయ్య? కావాలి. మరి ఉన్న ఆస్తిని మొత్తం నువ్వు పేదలకు,
అన్యాయంగా సంపాదించిన వాళ్లకు 400 కట్టించినవు, మరి నువ్వెలా బ్రతుకుతావు అంటే, నా ఆస్తివి నీవే, సర్వశక్తుడవైన నీవే నాకు అపరంజివి, ప్రశస్తమైన వెండివి. యోబు గ్రంథములో ఉంటుంది 22వ అధ్యాయము 23వ వచనం, 23, 24, 25 ఉంటుంది చూడయా. యోబు గ్రంథం వీకిన దొరుకుతురా, పక్కనే ఉంటుంది. సర్వశక్తివంతుడు మీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగానే ఉంటాడు. ఆయనే ఈ వెండి, ఆయనే బంగారము. ఆయన ఒక్కరికి నువ్వు నచ్చాల కానీ ఎవడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఈ లోకపరమైన ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఆయన ఒక్కడు నీలో ఉంటే ఎప్పుడు మిలమిల మెరుస్తూనే ఉంటావు, మెరుస్తావు, నక్షత్రమలే ప్రకాశిస్తావు. జక్కయ్య అంటున్నాడు, అయ్యా నువ్వుంటే చాలు, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను, అన్ని కోల్పోయినా నీ మాట ఉంటే చాలు, నీ చూపు ఉంటే చాలు, నీ తోడు నీడ ఉంటే చాలయ్యా. నాగేషు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఆయన ఉంటాడా మనకు? ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. ఒక్క వారం మిస్ అయిన రోజు ప్రాణము సగం పోయినట్టే. 3 నెత్తురు చుక్కలు కింద పడినట్లే. ప్రాణం అంటే రక్తమే కదా. యేసయ్య ఆయన చెమట రక్తముగా మారునట్లు ఏడ్చిండాట మన కొరకు. ఆదివారాన్ని గౌరవించేవాడు, మందిరాన్ని గౌరవించేవాడు, దేవునికి ఇచ్చేవాడు దేవుని నుండి పొందుకుంటాడు. వాని జీవితానికి చాలా విలువ ఉంటుంది. యేసు నామానికి మహిమ కలుగునుగాక. అయ్యా పేదలకు సగము ఇచ్చిన, సగం అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన, నాకు నీవుంటే చాలు, నువ్వే నాకు ఆస్తి, నువ్వే నాకు ఆశీర్వాదం. చాలామంది డబ్బుల కొరకు డబ్బులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇయ్యరు. డబ్బులకు ఇచ్చిన వాళ్ళ పనికున్న ప్రాధాన్యత దైవజనునికి ఇయ్యరు. ఈ దైవజనుని ద్వారాను యేసు ప్రభుకి ఇచ్చిన నువ్వు ఆ మంచితనము, ఆ గౌరవము, ఆయన ఆత్మకు నీలో, నీ కుటుంబములో, ఆయన సన్నిధికి నువ్వు ఇచ్చిన స్థానం విషయంలో నీకు ఎన్ని కలిసి వస్తాయో నీకు తెలియదు. దైవజనులు ఏ ఇంటికైనా పోయి తిన్న తర్వాత ఏ ఇల్లైనా అప్పుల పాలైందా? చెప్పాలి, మీరు చెప్పండి. బైబిల్ గ్రంథం చదివితే ఇప్పుడు ఎలీషా, గేహాజీ షూనేమికి వెళ్ళిపోయారు. ఏలి ఏమో సీదోను చెంత ఉన్న సారపతి గ్రామానికి వెళ్ళిండు. జక్కయ్య ఇంటికి పోయిండు. ఆ కుటుంబాలలో ఏమైనా తక్కువ వచ్చిందో చెప్పండి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాళ్ళు మూసుకోరమ్మా, కాళ్ళు ముయ్యండి. మోకాళ్ళ నొప్పులా లేకపోతే అరికాల ఏమంటలు? 35 ఏళ్ళు కాదు, 3 షర్ల నీళ్ళు తాగుతుర్రు మీరు. నా భార్య నా కులం అయింది, నా కులమే కావాలని పోటులు పొడిస్తురి, ప్రాణాల మీదకి తెచ్చుకుంటురి. మనందరి బ్లడ్లో ఒకటే రక్తం ప్రవహిస్తున్నది. వాడు బుడుబురుకలోడో, జంగాలోడో, మాదిగోడో, మాలోడో, సాకలోడో, గమలోడో, ఎవడో ఒకడు వచ్చిన్నారు. ఈ గమలోడు బంకపురం రాలేదమ్మా. నిన్న అమావాస్యకేమో భర్తను తోలినావు, ఇప్పుడేమో భార్యను తోలినాడు. అలా చెప్పుదా. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నా. కోపం వచ్చిన వాళ్ళు నా మీద కోపడిన మీకేం ప్రయోజనం రా? కన్న తల్లిదండ్రులు ఎన్నడూ ఉండరు, మిమ్మల్ని కొట్టరు, తిట్టరు. నేను బతికినన్ని రోజులు మిమ్మల్ని కొడతానే ఉంటా, తిడతానే ఉంటా,
పరలోకానికి చేరుస్తూనే ఉంటా. మంత్రగాడు మిమ్ములని, మీ కుటుంబాలను, చక్కెరపానిగాడు ఒక్క రోజుకు ఒక్క వారం ఆబ్సెంట్ చేసినట్లేదు. కలవరి టెంపుల్ నుండి ఫోన్ల మీద ఫోన్లు చేసిరట. ఎన్ని ఫోన్లు చేసినా మాకు సంఘం ఉంది, మాకు దైవజనుడు ఉన్నాడు, యథార్థంగా చెప్పేసాడు, ఇక ఫోన్ చేయకండి అని చెప్పిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు